So friends, welcome back to our YouTube channel, BVG Updates YouTube channel. MSET 2025 సంబంధించిన చీట్ కోడ్స్ అనేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీడియోస్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక చాలా మంది కామెంట్స్ లో మ్యాథమెటిక్స్ అండ్ మనకి ఏదైతే బైపీసీ వాళ్ళకి సంబంధించిన చీట్ కోడ్స్ కూడా చేయమన్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ చీట్ కోడ్స్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ చీట్ కోడ్స్ అనేది ఏపీకి మరియు తెలంగాణకు రెండు స్టేట్స్కి చాలా అంటే చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. మనకి ట్రిక్స్తో యూజ్ చేసినట్లయితే కనీస ర్యాంక్ మనకి 30K నుంచి 25K లోపలనైతే ఈ ర్యాంక్ అనేది తెచ్చుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ చీట్ కోడ్స్ అనేది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ పెట్టిన తర్వాత మాత్రమే ఈ చీట్ కోడ్స్ అనేది సబ్జెక్టులలో యూజ్ చేయడానికి మీరైతే ప్రయత్నించండి. ఫస్టే ఈ చీట్ కోడ్స్ అనేది మీరైతే పెట్టకండి. ఇలా చేస్తే మీ ర్యాంక్ అనేది మీరైతే క్వాలిఫై కూడా కాకపోవచ్చు అని అయితే చెప్తున్నాను. సో ఖచ్చితంగా చెప్పినట్టుగానే మీ సిక్స్త్ సెన్స్ యూజ్ చేస్తూ ఈ చీట్ కోడ్స్ అనేది ఇలానైతే అప్లై చేయండి. మనకి ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఆడ్ నంబర్ మెథడ్, అదేవిధంగా మనకి ఏదైతే కొన్ని మెథడ్స్ ద్వారా నేను ఎంసెట్ ఎగ్జామ్లో రాసిన మెథడ్స్ అయితే మీకైతే చెప్తాను. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ చీట్ కోడ్స్ చాలా వరకు అయితే మ్యాథమెటిక్స్లో చాలానైతే ఉపయోగపడతాయి. ఎవరైతే మీరు ఎంసెట్లో మార్క్స్ ఏ సబ్జెక్ట్లో స్కోర్ చేద్దాం అనుకున్నా కూడా చాలా మందికి అయితే మీరైతే ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ రాస్తారో ఎంసెట్ కింద వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే మనకి చాలా వరకు అయితే మార్కులు అనేది తెచ్చుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. కనీసం ఒక కెమిస్ట్రీలో కానీ 30, ఫిజిక్స్లో కానీ ఒక 25, మ్యాథ్స్లో ఒక మనకైతే 30 నుంచి 40 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీరైతే మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలో మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా ఈ చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ మాత్రమే మీరైతే 20K లోపల ర్యాంక్ అనేది తెచ్చుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా టైం అయితే ఇంకానైతే లేదు ఎంసెట్ ఎగ్జామ్కి. సో మంచిగా ఈ చీట్ కోడ్స్ అనేది ఎలా వాడాలి, ఎటువంటి ప్రాక్టీస్ అనేది చేయాలి, మీ ప్రాక్టీస్కి కూడా మంచి యాప్ అనేది సజెషన్ చేస్తా. యాప్లోనైతే మీరైతే డైలీ చీట్ కోడ్స్ అనేది ఒక గంట కూర్చొని ప్రాక్టీస్ అయితే చేయండి. సో అప్పుడు మీరు చీట్ కోడ్స్ ఎలా వాడాలో, ఎలా అప్లై చేయాలో మీకైతే కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ చీట్ కోడ్స్ అనేది అప్లై చేసే వీడియోని అయితే చూద్దాం. యాప్ అనేది ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది. మనకైతే ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేది సాల్వ్ చేసి అయితే పెడతారు. అదేవిధంగా మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ, టీఎస్ వాళ్ళైతే టీఎస్, మీరైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకైతే చూసుకొని చీట్ కోడ్స్ ఈ యాప్లోనైతే యూజ్ చేస్తూ మనకైతే ఒక గంట 1 అవర్ చూసుకొని అయితే చీట్ కోడ్స్ అనేది నేను చెప్పినట్టుగా మీరైతే చేయండి. సో ఇక్కడ నేనైతే టీఎస్ ఎంసెట్ పేపర్స్ అనేది మనకైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఏ ఇయర్కి చూద్దామంటే మనకి 2024 లాస్ట్ ఇయర్ది మనకి ఫస్ట్, సెకండ్ మనకైతే టీఎస్ ఎంసెట్ 20 మే 2024 షిఫ్ట్ 2 పేపర్ అయితే చూద్దాము. మనకి స్టార్ట్ లెర్నింగ్ టెస్ట్ అయితే ఇక్కడనైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీకైతే f(x) = sin ఇన్వర్స్ మనకైతే ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్స్లో మీకు క్వశ్చన్ వచ్చినట్లయితే చాలా వరకు అయితే క్వశ్చన్లు అనేది మీకైతే ఇక్కడ మనకు ఫార్ములా తెలియదు, అది ఎలా చేయాలో తెలియదు, మనకి సరిగ్గా టైం కూడా లేదు ఎగ్జామ్లో. ఇక చీట్ కోడ్ అనేది ఎలా వాడాలి, ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి చూసుకున్నట్లయితే ఈ 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ అయితే ఉంటుంది, అది అందరికీ మనకు తెలిసిందే. ఇక్కడ మనమైతే కరెక్ట్ ఇక్కడ ఏదైతే యాజ్ యూజువల్గా సిమిలర్గా ఉన్న ఆప్షన్లు అయితే మనమైతే చూద్దాం. ఇక్కడ మనకి ఇదైతే సిమిలర్గా ఉంది, ఇదైతే సిమిలర్గా ఉంది. ఇక ఇది చూసుకున్నట్లయితే ఇది సిమిలర్గానే ఉంది, ఇది సిమిలర్గానే ఉంది. మనకి ఎప్పుడైతే ఏదైతే ఇక్కడ డిఫరెంట్గా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ డిఫరెంట్ ఆప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదైతే డిఫరెంట్ ఆప్షన్ అయితే ఉంది, ఇదైతే మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. అసలు ఇది ఆన్సర్ కాదు. మనకి ఈ 3 ఆప్షన్లలో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ 3 ఆప్షన్లలో ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఉంటుందని అయితే మనకు తెలుసు, కానీ అదే ఆన్సర్ ఏదో మనకైతే ఇక్కడ తెలియదు. సో ఇక్కడ ఈ 3 చూసుకున్నట్లయితే మనకి ఈ ఫస్ట్ ఒకటి, ఈ సెకండ్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా కొంచెం సిమిలర్గానైతే కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ ఎటువంటి ఫార్ములాలు తెలియదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది మనకు చేసేందుకు టైం లేదు కాబట్టి చీట్ కోడ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 ఆప్షన్లలో ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనమైతే థర్డ్ ఆప్షన్ కూడా డిఫరెంట్ ఉన్నది ఎలిమినేట్ చేసేద్దాం. మనం థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసినాక మనకి ఇక్కడ 2 మిగిలి ఉన్నవి, ఈ ఏ, ఈ బి 2 ఆప్షన్లు మిగిలి ఉన్నాయి. 2 ఆప్షన్లలో ఆన్సర్ ఉంటుంది. కనుక చూసుకున్నట్లయితే
నేనైతే ఇక్కడ ఏ ఆప్షన్ అనేది చూజ్ చేసుకుంటున్నాను. ఈ రెండు ఆప్షన్లలోనైతే ఆన్సర్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లలో సరిగ్గా చూడండి ఈ రెండు ఆప్షన్లలోనే ఉంటుంది. నేనైతే ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కావచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గెస్ చేసిన లెక్కనే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయింది. నేను ఇక్కడ రాంగ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నా, ఇక్కడ చెప్పినట్టుగానే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయింది. సో ఇలానైతే మీరు సిమిలర్గా ఉన్న ఆప్షన్ చూజ్ చేస్తూ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ అనేది గమనిస్తూ మన సిక్స్త్ సెన్స్ యూజ్ చేస్తూ చీట్ కోడ్స్ అనేది అప్లై చేయాలి. ఇక సెకండ్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x is called log 3 of 5 + 4x - x square is అనైతే క్వశ్చన్. ఇక్కడ మనకి సేమ్ ఇప్పటి లెక్కనే అసలు క్వశ్చన్ తెలియదు, మనకు ఫార్ములాలు కూడా తెలియదు, టైం లేదు. మనకి ఎగ్జామ్లో చీట్ కోడ్స్ యూజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మీరైతే ఏదైతే డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసేద్దాం. మనకి డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఆప్షన్ డిఫరెంట్గానే ఉంది. ఇక్కడ ఎందుకు ఇది ఎలిమినేట్ చేస్తున్నామంటే ఈ ఫస్ట్ ఆప్షన్లో 2 ఉంది, సెకండ్ ఆప్షన్లో 2 ఉంది, థర్డ్ ఆప్షన్లో 2 ఉంది. ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేద్దాం. దాని తర్వాత ఈ 3 ఆప్షన్లలో ఆన్సర్ ఉంటుంది. ఈ మూడిట్లలోకి వెళ్ళి ఇంకొకటి ఎలిమినేట్ అయితే చేసేద్దాం. మనకి చాలా వరకు ఇలా 0,2 ఆప్షన్లు అనేది మనకైతే ఉండడం అయితే జరిగింది. మనకి బ్రాకెట్ ఒకటి మనకైతే ఇదైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మనకి థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. మనకి థర్డ్ ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ చాలా వరకు ఆన్సర్లు అనేది థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేనైతే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే చూజ్ చేస్తున్నాను. సో చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ కావడం అయితే జరిగింది. ఇలానైతే మీరు డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ని గెస్ చేస్తూ దానికి ఆపోజిట్గా ఉన్న ఆప్షన్ అనేది గెస్ చేస్తూ రెండు ఆప్షన్లు అనేది చూజ్ చేసుకుంటూ కరెక్ట్గానైతే గెస్ చేసి ఆన్సర్ని అయితే పెట్టండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ కూడా మనకు అసలు ఏం తెలీదు. మనకైతే చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే క్వశ్చన్లో 8 ఇవ్వడం అయితే జరిగింది, 9 ఇవ్వడం అయితే జరిగింది. చాలా వరకు ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ అనేది అసలు మనకు కరెక్ట్ అనేది కానే కావు. క్వశ్చన్లో ఏదైనా నంబర్లు ఉంటే ఆప్షన్లలో ఆ నంబర్లు ఉంటే చాలా వరకు అయితే కరెక్ట్ అయితే కావు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఎలిమినేట్ చేసేద్దాం. ఈ రెండు ఆప్షన్లో ఈ ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ ఆప్షన్లో ఆన్సర్ అయితే కాదు, ఖచ్చితంగానైతే కాదు. ఈ సెకండ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో చాలా వరకు అయితే ఆన్సర్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నేనైతే 7th ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను. 6th ఆప్షన్ అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 7th ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను. 6th లేదంటే మనకైతే సెకండ్ ఆప్షన్ లేదంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నేనైతే 7th ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటున్నాను, అంటే సెకండ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాను. సో చూసుకున్నట్లయితే ఆప్షన్ బిలో ఆప్షన్ సిలో కరెక్ట్ ఆన్సర్లు అయితే ఉంటాయని చెప్పినాను. ఆప్షన్ సి కరెక్ట్ అయింది. ఇక్కడ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్లయితే మనకైతే మ్యాట్రిక్స్లో క్వశ్చన్స్ అనేది ఇచ్చినప్పుడు చాలా వరకు ఏదైతే ఆప్షన్లలో పెద్ద నెంబర్ ఉంటుందో దానికంటే ఒక చిన్న నెంబర్ ఆన్సర్ అవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. మనకి ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్ లెక్క వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్లయితే పెద్ద ఆప్షన్ 18, దాని తక్కువ ఆప్షన్ అయితే 12. అన్నిటికంటే పెద్ద ఆప్షన్ మనకైతే సెకండ్ ఆప్షన్, దాని తర్వాత లాస్ట్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఈ బి మరియు డి అంటే సెకండ్ ఆప్షన్లో 4th ఆప్షన్లో ఆన్సర్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేనైతే ఆప్షన్ 4th అనేది అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే బి ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది. ఇలా చూస్తున్నైతే మీరు మ్యాట్రిక్స్లో ఇచ్చినప్పుడు మనకైతే ఈ సొల్యూషన్ అనేది ఇలానైతే మీరైతే గమనిస్తూ చాలా వరకు సీరియస్గానైతే మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఈ చీట్ కోడ్స్ అనేది వాడండి. దాని తర్వాత 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే అర్జెంట్లో మనకైతే క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీకు ఎటువంటి ఫార్ములాలు తెలియదు, అది ఎలా యూజ్ చేయాలో తెలియదు. అసలు మీకు మ్యాట్రిక్స్ల నుంచి క్వశ్చన్సే మీకైతే రావు, అంటే మీకు సొల్యూషన్ చేయడానికి రాదు. ఇక చీట్ కోడ్స్ అనేది యూజ్ చేసి ఆన్సర్ అయితే పసిగట్టాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఎలిమినేట్ ఏంటంటే మనకి డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే డిఫరెంట్గానైతే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ మూడిట్లలో ఆప్షన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్లు అయితే
దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఆప్షన్ కూడా మనకైతే సేమ్ అనేది ఉండడం అయితే జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా సిమిలర్గానైతే ఇవి రెండు అయితే ఉండడం అయితే జరిగింది, అంటే డిఫరెంట్గా ఉండడం అయితే జరిగింది. ఈ రెండింటిని అయితే మనమైతే ఎలిమినేట్ చేసేద్దాం, ఆప్షన్ 2, ఆప్షన్ 4. దాని తర్వాత ఈ రెండు ఇక్కడ ఆప్షన్ 2, ఆప్షన్ డి ఎలిమినేట్ చేసేద్దాం. దాని తర్వాత ఆప్షన్ 1, ఆప్షన్ సి. ఇక్కడ మీరు ఎంసెట్లో క్వశ్చన్లు అనేది చాలా వరకు ఆప్షన్ ఏ, ఆప్షన్ సిలో ఒక 70% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఆప్షన్ ఏలో, ఆప్షన్ సిలోనైతే ఉంటాయి. మనమైతే ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ సిలోనైతే చూజ్ చేద్దాం. నేను ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనుకుంటున్నాను, ఇక్కడ ఆప్షన్ ఏ చూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ 1/x + 1/y అంటే మనకైతే ఇక్కడ రెండింటిని కలిపితే 1/xy అయితే అవుతుంది. ఇక్కడ 1/xy డైరెక్ట్ రాసుకుంటే అయిపోతుందని ఇక్కడ 1/xy ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనేది చేయడం అయితే జరిగింది. ఇలా యూజ్ చేస్తూ మీరైతే చీట్ కోడ్స్ అనేది అప్లై చేయండి. ఇక్కడ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మ్యాట్రిక్స్లో నుంచి క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది. మనకైతే ఏదైతే మ్యాట్రిక్స్లోకి వస్తే చాలా వరకు లీస్ట్ నంబర్లు అయితే ఆన్సర్లు అయితే అవుతాయి, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని లీస్ట్ నంబర్లు ఇచ్చి ఒక పెద్ద నంబర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా 6th సెన్స్ యూజ్ చేస్తూ ఖచ్చితంగా అదే ఆన్సర్ అని అయితే మీరైతే పెట్టేయండి. ఖచ్చితంగా అదైతే ఆన్సర్ అవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏదైతే డిఫరెంట్గా ఇచ్చిండో ఎగ్జామ్లో ఇంత పెద్ద సొల్యూషన్ అయితే చేయలేము, సొల్యూషన్స్ అయితే చేయడానికి టైం అయితే ఉండదని మనకైతే ఎగ్జామినేషన్ వాళ్ళు అయితే చాలానైతే లీస్ట్ నెంబర్ లేదంటే 0, 1 ఆన్సర్లు అయితే ఉంచుతారు. ఇక్కడ 4th నెంబర్ అయితే కరెక్ట్ కావడానికి అయితే అవకాశాలు అయితే నేను చెప్పాను. సో ఇక్కడ పెద్ద నెంబర్ అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది. మనకి ఇలా ఆప్షన్లు అనేది మీరైతే చూస్తూ చెక్ చేస్తూ మీరైతే 6th సెన్స్ యూజ్ చేస్తూ మనకైతే క్వశ్చన్లో ఏముంది, మనకి క్వశ్చన్లో ఉన్నట్టు ఆప్షన్లో ఉంటే కరెక్ట్గా ఆన్సర్లు అని చెక్ చేస్తూ చీట్ కోడ్స్ అనేది వాడండి. సో ఖచ్చితంగా ఈ చీట్ కోడ్స్ ఎగ్జామినేషన్ లాస్ట్లో మాత్రమే యూజ్ చేయండి. అదేవిధంగా అన్ని చీట్ కోడ్స్ అయితే మనకైతే యూజ్ కావు, కొన్ని మాత్రమే అందులో మనకైతే కరెక్ట్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈరోజు వీడియో ఇంతే. థ్యాంక్ యూ గైస్.